హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు సండే ఫుల్ వ్లాగ్. మా పిల్లలైతే పడుకున్నారు, మా హస్బెండ్ కూడా పడుకున్నారు. టైము 6 అయింది. నేనైతే ఇప్పుడే లేచాను. ఫేస్ ఏంటి అలా ఉందనుకోకండి, ఇప్పుడే లేచాను కదా అందుకు అలా ఉంది. ఎవరైనా కొత్తగా మన ఛానల్ చూస్తే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేసేయండి. వీడియో అయితే స్కిప్ చేయకుండా చూసేయండి. బయట క్లైమేట్ అయితే మబ్బగా ఉండి చినుకులు అయితే పడుతున్నాయి. ఇప్పుడు వర్షం వస్తుందంట అనుకుంటారేమో. ఈ వీడియో అయితే పడిద్ది కాదు, ఒక 2 వీక్స్ బ్యాక్ది అనమాట. ఎడిట్ చేయడానికి టైం లేక ఇప్పుడైతే ఎడిట్ చేసి పెడుతున్నాను. ఇంకా నైట్ గిన్నెలు అయితే ఎక్కడక్కడే వదిలేసి పడుకుని పోయాను. సో ఇప్పుడు ఇవన్నీ తీసి క్లీన్ చేయాలి. ఫ్రిడ్జ్లో కొంచెం మినపిండి ఉంటే అది తీసి బయట పెట్టుకున్నాను టిఫిన్ వేద్దామని. ఇంకా నేను బయటకు వచ్చి వాకులు అయితే తుడుస్తున్నాను. వర్షం వచ్చింది కదా, అదంతా చెమ్మగా ఉంటుంది. వర్షం వచ్చేటప్పుడు తొడాలంటే చాలా చిరాగా వేస్తుంది నాకైతే. ఇంకా గిన్నెలన్నీ ఖాళీ చేసి బయట అయితే పెట్టేసాను. ఇప్పుడు ఇవన్నీ క్లీన్ చేయాలి. వీటిని చూసినప్పుడు అలా అనిపిస్తుంది నాకు, ఒక గిన్నెల మిషన్ కొనుక్కుంటే బాగుండు అని. కానీ ఎప్పటికైనా కొనుక్కుంటాను మీ సపోర్ట్ ఉంటే. ఇంకా నెక్స్ట్ అయితే టిఫిన్కి ఇందాక మినపిండి చూపించాను కదా, అందులో కొంచెం వరిపిండి బెల్లము కలిపేసి పొంగు బూరెలు అయితే వేసాను. మా అమ్మ వేసేది నైవేద్యాలు పెట్టేటప్పుడు, చాలా బాగుండేవి. నేను కూడా ట్రై చేశాను, ఇవి కూడా బాగానే వచ్చాయి. ఇంకా మా వాడైతే స్కూల్ లేకపోతే తొందరగా లేచిపోతాడు. ఇంకా వాళ్ళ డాడీతో కలిసి కూరకైతే వెళ్తున్నారు. ఇంకా నేను కూడా ఫ్రెష్ అప్ అయిపోయి టిఫిన్ అయితే చేస్తున్నాను. టైం అయితే 8 దాటింది. మా చిన్నోడైతే అప్పుడే లేచాడు. జస్ట్ వాడికి ఇంకా నిద్రమతో వదలలేదు. హాయ్ చెప్పరా నవ్వరా అంటే ఇంకా నవ్వట్లేదు. మళ్ళీ తిరిగి మళ్ళీ పడుకుని పోయాడు. ఇంకా బయట క్లైమేట్ అయితే ఫుల్ మబ్బు అయితే వేసింది. మా హస్బెండ్ వాళ్ళు చాలా తొందరగా అయితే వచ్చేసారు, ఎక్కడైతే వర్షం వచ్చేస్తుందా అని. పీతలు అయితే తెచ్చారు. పీతలు అయితే నాకైతే చేయడం రాదు, మా అత్తయ్యకి ఇచ్చేసాను, మా అత్తయ్య చేశారు. ఇంకా బయట అయితే ఊరంటే బట్టలు అమ్ముకునే వాళ్ళు వస్తారు కదా, నైటీస్ జుబ్బాలు అవన్నీ. అదైతే నేను వీడియో తీయలేదు. సో ఆయన వచ్చారు, ఆయన దగ్గర అయితే జుబ్బాలు అయితే తీసుకున్నాను. మా అన్నయ్య వాళ్ళ అబ్బాయికి, వాళ్ళకైతే ఊరంట ఇలాగ రావు, ఇంకెలానో వచ్చాయి కదా అని తీసాను నేనైతే. ఇవి 5 పీసెస్ జుబ్బా ఉంది, డ్రాయర్ కూడా ఉంది. 5 సెట్స్ అనమాట. ఈ 5 సెట్స్ కలిపి 200 అయితే తీసుకున్నాడు. పర్లేదంటారా ఆ ప్రైస్కి? నాకైతే పర్లేదు అని అనిపించింది. మీకేమనిపించిందో కమెంట్ చేయండి. షాప్లో అయితే కింద పైన జుబ్బా ఉండి కింద నిక్కర్ ఉన్న వాటికైతే ఇంకా ఎక్కువ తీసుకుంటారు. ఇంకా వీళ్ళ దగ్గర అలా బేరమాడి అయితే తీసుకున్నాను. 5 సెట్స్ కాటన్వి, చాలా మెత్తగా ఉన్నాయి, బాగున్నాయి, మెత్తగా స్మూత్గా ఉన్నాయి. సో అందుకని తీసుకున్నాను. ఇలానే మా అన్నయ్య వాళ్ళు వస్తున్నారు, ఇంకా అందుకని తీసుకున్నాను అనమాట. ఇక్కడ అత్తయ్య అయితే పీతలు అయితే చేస్తున్నారు. పీతలకైతే శన ఉన్నాయి. ఇంకా నేనైతే ఉల్లిపాయలు టమాటాలు కూరకైతే నేను కట్ చేసి ఇచ్చాను, వండారనమాట. మసాలా అయితే నూరేసి ఇచ్చాను. ఇలా నూరుకోవడం వల్ల టేస్ట్ బాగుంటుంది, మిక్సీలో వేసే కంటే కొంచెం టేస్ట్ బాగుంటుంది. సో అందుకని నూరేసి ఇవన్నీ ఇచ్చానమాట. కర్రీస్ వండే పని లేదు కదా, ఇంకా రైస్ ఒకటే వండాను నేను. పీతల కర్రీ అయితే మా అత్తయ్య చేస్తున్నారు. మా అన్నయ్య వాళ్ళు అయితే కాల్ చేశారు పులసల కర్రీ చేస్తున్నామని. సో ఇంకా నేనైతే ఇంక ఈరోజు ఏం వండలేదు, ఇంకా రైస్ ఒకటే వండాను. గిన్నెలు అయితే కొన్ని ఉన్నాయి టిఫిన్ వేసినవి, ఇవి అయితే క్లీన్ చేయాలి. మా పిల్లలైతే అవి బూరెల కింద వేసాను కదా, అవి అయితే వద్దంట, చాకోస్ కావాలన్నారు. సో వాళ్ళకి పాల్లో చాకోస్ అయితే కలిపి ఇచ్చాను. ఇంకా గిన్నెలు అవన్నీ క్లీన్ చేస్తాను. అన్నం కూడా రెడీ అయిపోయింది. ఇంకా మా అన్నయ్య వాళ్ళు కూడా దారిలోకి వచ్చి ఇచ్చారు, ఇంటికి అయితే రాలేదు. మా హస్బెండ్ సగం దూరం వెళ్ళి తెచ్చారు. జున్ను పంపించారు, అలానే పులసల కర్రీ కూడా పంపించారు. మీలో జున్ను అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నేనైతే జస్ట్ తింటా అంతే, మరీ ఎక్కువైందన్ను, ఒకసారి తింటా అంతే. నాకు ఎందుకు ఆ స్మెల్ అయితే నచ్చదు. కానీ జున్ను ఫేవరెట్స్ అయితే చాలామంది ఉంటారు, చాలా పిచ్చిగా తింటారు కొంతమంది అయితే. నేనైతే ఏదో కొంచెం టేస్ట్ చేస్తాను అంతే. మా హస్బెండ్కి అయితే ఇష్టం అంట, ఇంకా ఓపెన్ చేయగానే తినేస్తున్నారు గిన్నెలో వేసుకొని. ఇంకా నేనైతే చేపల కర్రీ అయితే దాకలు అయితే వేస్తాను, అందులో ఉంటే తీయడానికి వీలు అవ్వదు కదా, అందుకని. ఇవి పులస ముక్కలు అయితే ఒక 8 పీసెస్ ఎన్నో ఉన్నాయి. కర్రీ అయితే చాలా టేస్ట్గా ఉంది, స్మెల్ కూడా భలే వస్తుంది. పులస చేపలు అంటే మీలో ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేయండి. నేను జున్ను అయితే తింటున్నాను, ఒకసారి తింటాను, ఎక్కువసార్లు అయితే తినాలనిపించదు నాకు.
నేను తింటుంటే మా వాడు కూడా ఏంటి తింటున్నావు అని నాకు పెట్టు అన్నాడు. ముందు పెడతా అంటే వద్దు అన్నాడు. మళ్ళీ నా దగ్గరకు వచ్చి పెట్టు అన్నాడు. ఒక స్పూన్ పెట్టుకున్నాడు అంతే, వాడికి ఇంకా వద్దన్నాడు. ఇంక ఇదైతే మా అత్తయ్య వాళ్ళకి ఇవ్వడానికైతే గిన్నెలో వేసాను. ఇంకా మా అత్తయ్య పీతల కర్రీ అయితే పంపించింది. మా పెద్దోడికి కర్రీస్ చూసి అప్పుడు ఆకలి వేసేస్తుంది. అన్నం పెట్టు అన్నాడు. సో వాడికి చేప అయితే ముళ్ళలు ఉంటాయి కదా, పులుసు అయితే వేసాను. పులుసు అయితే తిన్నాడు. పీత అయితే వేసాను, అందులో గుంజు తీసి అయితే పెట్టాను. ఇంకా నేనైతే స్నానం చేసి వచ్చి తులసమ్మకి పువ్వులు పెట్టి పూజ అయితే చేయలేదు ఈరోజు. జస్ట్ తులసమ్మకి దగ్గర కడిగి పువ్వులు అయితే పెట్టుకున్నాను. ఇంకా నిన్నటివి సాటర్డే పూజ సామాన్ అయితే క్లీన్ చేశాను. ఇంకా మా చిన్నోడు కూడా ఆకలిస్తుంది అన్నాడు, వాడికి కూడా పెట్టేశాను. ఇంకా నెక్స్ట్ మా హస్బెండ్ నేను కూడా తినేస్తున్నాము. ఇంకా అప్పటికప్పుడైతే అనుకున్నాము రెడీ అవ్వు మూవీకి వెళ్దామన్నారు. అసలు యాక్చువల్గా నైట్ అయితే వెళ్దాం అనుకున్నాము, కానీ ఇప్పుడు నైట్ కాదు, ఇప్పుడే వెళ్దామన్నారు. ఇంకా కంగారుగా స్పీడ్గా రెడీ అయిపోయి వెళ్ళిపోయాము. క్లైమేట్ అయితే ఈ క్లైమేట్ని చూసి నాకైతే వీడియో తీయకుండా అస్సలు ఉండాలనిపించదు. క్లైమేట్ అయితే భలే ఉంటుంది అసలు. అందులోకి వర్షం వచ్చి మబ్బుగా ఉంది కదా కొంచెం, అందుకని అలా ఉంది. ఇంకా థియేటర్ దగ్గరికి అయితే వచ్చేసాము. శ్రీలక్ష్మి థియేటర్. థియేటర్ అయితే బయట చూడడానికి అయితే పాతగా ఉంది, కానీ లోపల అయితే బాగుంది. మా హస్బెండ్ అయితే టికెట్స్ తీయడానికి వెళ్ళారు. పిల్లల్ని అయితే తీసుకెళ్ళలేదు, నెక్స్ట్ టైం తీసుకెళ్దామని. ఇక్కడ లేడీస్ కంటే జెంట్స్ ఎక్కువ ఉన్నారు. ఇంకా థియేటర్ లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపల అయితే బాగుంది థియేటర్. ఇంకా మా సీట్స్ అయితే చూసుకొని లోపలికి అయితే వెళ్ళిపోయాము. మా హస్బెండ్ అయితే వీడియో ఆపు, ప్రతిదానికి వీడియో తీస్తూ అంటున్నారు. కానీ వ్లాగ్ పెట్టాలంటే తీయాలి కదా, తప్పదు, ప్రతిదానికి వీడియో తీయాలి. థియేటర్లో అయితే మరీ ఎక్కువ ఫుల్ ఏం అవ్వలేదు, కొంచెం అయితే ఖాళీ ఉన్నాయి సీట్స్. ఇక్కడైతే ఇంకా వస్తున్నారు. మేమైతే సరిపోదా శనివారం అనే మూవీకి అయితే వెళ్ళాము. నానేది పర్లేదు, బాగానే ఉంది, చూడొచ్చు. ఇంకా నెక్స్ట్ బ్రేక్ అయితే సమోసా అండ్ పొటాటో చిప్స్ అయితే తీసుకున్నాము. ఫ్రెంచ్ ఫ్రైస్ లేవంట, నాకైతే అవే ఇష్టం. ఇంకా వస్తూ విక్టరీ బజార్కి అయితే వెళ్ళాము పిల్లలకి స్నాక్స్ తీసుకుందామని. కానీ ఒక స్నాక్స్ తాగం కదా, ఇంకా ఒక్కదానికి వెళ్తే 100 తీసుకోవాల్సిందే. ఇంక ఇవన్నీ తీసుకున్నాము. బిల్ అయితే 1300+ అయింది. ఇంకా బయట ఇక్కడ నూడిల్స్ షాప్ ఉంది, పిల్లలకి నూడిల్స్ అయితే తీసుకున్నాము. ఇక్కడ నూడిల్స్ తీసుకోవడం అయితే ఇదే ఫస్ట్ టైము. టేస్ట్ అయితే చాలా బాగున్నాయి, కానీ సాస్ ప్యాకెట్స్ వేయడం అయితే మర్చిపోయారు. సాసు ఎందుకు వేయలేదు నాకైతే అర్థం కాలేదు, మేము కూడా అడగలేదు. అంటే వాళ్ళు వేస్తారు కదా అనుకున్నాము. ఇంకా ఇంటికి వచ్చాక మా పిల్లలిద్దరు అయితే తినేస్తున్నారు. ఇంకా రైస్ కొంచెం అయితే వండుతున్నాను నేను, కర్రీ ఉంది కదా అని. ఇంకా నా ముక్క పొడికైతే పడిపోయింది, మార్నింగ్ ఎక్కడ పడిపోయిందో నేనైతే ఇప్పటివరకు చూసుకోలేదు. ఇంకా మేమైతే తినేసి పడుకొని పోతున్నాము. వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసేయండి, అలానే కొత్తగా ఎవరైనా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి, అలానే సపోర్ట్ కూడా చేయండి. బాయ్ అందరికీ.